డాబా స్టైల్ పన్నీర్ కర్రీ సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. చూసేద్దాం, వచ్చేయండి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సహనా రుచులు. ఇక్కడ నేను 250 గ్రామ్స్ పన్నీర్ కర్రీ చేయడానికి 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకొని చిటికెడు ఉప్పు, కారం, గరం మసాలా వేసుకున్నాను. కొంచెం కొంచెంగానే వేసుకోండి అన్నీ, తర్వాత మళ్ళీ వేసుకోవాలి కాబట్టి. తర్వాత ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఇలా వేసుకోండి. రోస్ట్ చేయాలి అన్నమాట. సో అలా కలుపుతూ రోస్ట్ చేయండి, ఎందుకంటే మాడిపోతుంది కింద. తర్వాత ఇలా అవుతాయి. ఇలా అయినప్పుడు మనం పక్కన తీసుకొని పెట్టేసుకోవాలి. కొంచెం గట్టిగా అయితే చాలు. ఆ తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పచ్చిమిరపకాయ, 2 ఉల్లిపాయలు కట్ చేసుకోండి. చిన్నవైతే 2 కట్ చేసుకోండి, పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది. సో నేను ఇక్కడ ఒక్క ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇంతలో నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. ఇప్పటిదాకా మన వీడియోస్లో ఏ కర్రీ మీకు బాగా నచ్చింది, ఏ రెసిపీ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. తర్వాత ఒక టమాటా ఏదో ఒక సైజులో కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి, ఎందుకంటే ఇది మనం మిక్సీ పడతాం కాబట్టి ఎలా కట్ చేసుకున్నా పర్లేదు. తర్వాత ఒక 10 జీడిపప్పు వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అస్సలు వాటర్ యాడ్ చేయక్కర్లేదు, మామూలుగానే పేస్ట్ మంచిగా అయిపోతుంది. తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఇది గ్రేవీ కర్రీ కాబట్టి చాలా ఆయిల్ పడుతుంది, ఇంకా నేను చాలా తక్కువ వేస్తున్నాను. మీరు ఇంకా కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ వేసుకోవాలి. పసుపు చిటికెడు వేసుకోవాలి. కారం మీకు టేస్ట్కి తగినంత వేసుకోండి, నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. ఉప్పు కూడా మీ టేస్ట్కి తగినంత వేసుకోండి, నేను 1 స్పూన్ వేసాను. ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తుంది, అసలు పైకి తేలేదాకా కలుపుకోవాలి. ఆయిల్ రావాలి, కొంతసేపు మూత పెట్టుకోవాలి. సో ఆ మూత పెట్టుకునే ముందు మనం గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. సో నాకు ఇంత సరిపోతుంది నా గ్రేవీకి, అందుకని నేను అలా వేసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ వేసుకున్నాను. కొంతసేపు మూత పెట్టుకొని తీసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. అప్పుడు మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే ఇందులో వేసుకొని మంచిగా కలిపేసేయాలి. అంతా పట్టేలాగా కలపండి. ఆ తర్వాత నేను కసూరి మేతి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి, ఏం పర్లేదు. తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసి కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో, చాలా దగ్గరికి రావాలి. అంతా దగ్గరికి వచ్చేసిన తర్వాత మళ్ళీ కొత్తిమీర చల్లేసుకోండి. చాలా బాగుంటుంది రోటీస్లోకి, రైస్లోకి, బిర్యానీలోకి. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి నచ్చినట్టయితే. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ, చాలా అంటే చాలా బాగుంటుంది. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేసేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.